పూర్వకాలంలో వసువులయందు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు ద్రోణుడు. ఆయన భార్య పేరు ధర. ఈ ధరాద్రోణులిద్దరిని బ్రహ్మగారు పిలిచి ఇప్పుడు కంస సంహారం కోసమని పరమాత్మ కృష్ణావతార స్వీకారం చేస్తున్నారు. ఆయనతో పాటు అందరూ వెళ్ళాలి, కాబట్టి నువ్వు కూడా బయలుదేరి వెళ్ళవలసినది అన్నారు. అంటే వాళ్ళన్నారు మేము వెడతాం, కానీ మిగిలిన వాళ్ళందరూ కృష్ణుడికి ఉపకరిస్తారు. రాక్షస సంహారంలో కృష్ణుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఆయన చేత రక్షింపబడుతూ ఉపకారం చేస్తారంతే. రాముడి రక్షణ లేకుండా వానరులు మాత్రం యుద్ధం చేయగలరండి? అలా ఆయన చేత రక్షింపబడతారు. కానీ మాకు ఒక వరం కావాలి. మేము కూడా పుడతాం భూమండలంలో, కానీ మాకు ఏ వరం కావాలో తెలుసా? మేము నిరంతరము విష్ణువుని సేవించుకోగలగాలి. అందరిలా కాకుండా మేము విష్ణువుని రక్షించుకోవాలి, మేమే ఆయన్ని రక్షించుకోవాలన్న చాలా గొప్ప భక్తి మాకు కలగాలి. అటువంటి వరం ఇస్తే మేము వెడతాం భూలోకానికి అన్నారు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా మీరిద్దరూ వెళ్ళండి, భూమండలం మీద మీరిద్దరూ నంద యశోదలుగా జన్మిస్తారు అన్నారు. అందుకని నంద యశోదలుగా ఆ ధరాద్రోణులే జన్మించారు. వారికి పట్టినటువంటి అదృష్టమే నిరంతరము భగవంతుడికి కూడా మంగళాశాసనము కల్పించగలిగినటువంటి అదృష్టము. కాబట్టి ఈశ్వరుడికి రక్ష పెట్టడం అంటే అందరూ పెట్టగలరా? ఈశ్వరుడు మనని రక్షిస్తాడండి అంటాం. సాధారణంగా మనం ఏమంటామంటే భగవంతుణ్ణి మనం రక్షించడం ఏంటండి, ఆయనే రక్షించుకుంటాడు. ఈ తేలిక భావనే మన యొక్క పూజని కూడా పాడు చేసేస్తుంది. మనం తొందరగా నైవేద్యం ఎందుకు పెట్టేస్తాం? ఆయన తింటాడు ఏంటండి మనం పెట్టే పదార్థాలన్నీ? తిన్న మనలా అరగంట సేపు తింటాడు ఏంటండి? అలా చూశాడంటే చాలు గుటుక్కుని మింగేస్తాడు. అంతేకాని మనలా ఇలా ఒక్కొక్కటి కలుపుకు తింటాడేంటి? కాబట్టి నైవేద్యం అక్కర్లేదు. పరమాత్మకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, మనకేం పట్టింపు లేదు. ఎందుచేతనంటే ఆయన ఈశ్వరుడు, ఆయన సర్వజగన్నియామకుడు. కానీ భక్తి యందు అలా ఉండమని చెప్పలేదు. భక్తి యందు మీరు కూడా ఈశ్వరుడు గురించి పరితపించేటటువంటి భక్తికే ఈశ్వరుడు ఎక్కువ సంతోషిస్తాడు. అందుకే చూడండి, తిన్నడు పొందిన అదృష్టాన్ని, యశోద పొందిన అదృష్టాన్ని, భీముడు పొందిన అదృష్టాన్ని, భీముడు అంటే నా ఉద్దేశం పాండవులలో భీముడు కాడు, వెంకటాచల మహాత్యంలో భీముడు, ఒక తమాలిని పొందినటువంటి అదృష్టాన్ని మిగిలినటువంటి వాళ్ళు అలా పొందినట్టుగా మీకు కనపడదు. లేకపోతే ఒక అనంతాచార్యుల వారు పొందినటువంటి అదృష్టాన్ని, ఒక త్యాగరాజు గారు పొందినటువంటి అదృష్టాన్ని, త్యాగరాజు గారిని తరువుకొచ్చిన దొంగలు పొందినటువంటి అదృష్టాన్ని, తులసీదాసు గారింటికి కన్నం వేసిన దొంగలు పొందిన అదృష్టాన్ని, ఒక తానీషా పొందిన అదృష్టాన్ని మీకు మిగిలినటువంటి వాళ్ళు పొందినట్లు కనపడదు.